నమస్కారం. ఈవేళ పుణ్యక్షేత్రంలో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నాం. పుణ్యక్షేత్రం జిఆర్ఎంపాలెం భూపాలపట్నం మధ్యలోనే ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ వెనకాల ఉన్నట్టుగా కూడా పూర్తిగా సమాచారం కూడా ఉంది. దాంతోపాటు కానీ చూసినట్లయితే రాత్రి యాకమ్మకొండ పరిసర ప్రాంతాల్లో ఉంటే రాత్రి అంతా కూడా అక్కడ గస్తీ పెట్రోలింగ్ అంతా కూడా పెట్టినా కానీ అది ఒక వేరే దారి ద్వారా కూడా ఇక్కడికి వచ్చి పుణ్యక్షేత్రం గ్రామంలో ఇక్కడ ఒక ఆవుని రాత్రి చంపడం కూడా జరిగింది. ఆవుని చంపి రక్తం తాగేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి ఒక పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం ఉంది. ఈవేళ రెస్క్యూ టీం అంతా కూడా మొత్తం అంతా కూడా దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం రెస్క్యూ టీంలన్నీ కూడా దిగిపోయినాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా 11 టీములతో దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా కానీ చూసుకుంటే పూణే నుంచి వచ్చిన టీము, మనకి ఢిల్లీ నుంచి వచ్చిన టీము, వైజాగ్ నుంచి వచ్చిన టీము కూడా ఈవేళ పూర్తి స్థాయిలో దాన్ని పట్టుకోవడానికి అన్ని విధాలుగా సన్నాహాలు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా పుల్ని పట్టుకుంటాం. ప్రజలందరూ కూడా సమన్వయం పాటించండి, భయభ్రాంతులు కాకండి. స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాం. జిఆర్ఎంపాలెం కానివ్వండి, అదేవిధంగా సంపత నగరం, జిఆర్ఎంపాలెం, మన కొండగుంటూరు, మన భూపాలపట్నం అన్ని ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాం. పిల్లలందరూ కూడా మీ భద్రంగా మీరు ఇంటి దగ్గరే ఉండే విధంగా చూడండి. దయచేసి క్రౌడ్ ఎవరు కూడా రావద్దు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ యొక్క ఎక్కడైతే రెస్క్యూ టీం ఆపరేషన్ చేస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లోకి రావద్దని మిమ్మల్ని అందరూ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.